జిల్లా గండికోట మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ ను చేయనున్నారు పోలీసులు. ఈ టెస్ట్ చేసేందుకు అనుమానితులను విజయవాడ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు తీసుకెళ్లారు. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా కీలక ఆధారాలు లభించే ఛాన్స్ ఉండడంతో అనుమానితులకు నేటి నుంచి పాలిగ్రాఫ్ టెస్టులు చేయనున్నారు. ఇప్పటికే విజయవాడలో ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనుమానితుల్లో మైనర్ బాలిక సోదరులు కొండయ్య, సురేంద్రతో పాటు ప్రియుడు లోకేష్ ని కూడా టెస్ట్ చేయనున్నారు. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, గండికోట మైనర్ బాలిక హత్య కేసుకి సంబంధించి పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టులు చేయనున్నారు. ఏంటి పాలిగ్రాఫ్ టెస్ట్? సో ఏ విధంగా కేసుకి యూజ్ అవుతుంది? బాలిక గండికోట మైనర్ బాలిక హత్య కేసులో మాత్రం పోలీసులు మరోసారి విచారణ వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే జూలై 14వ తారీఖు బాలిక ఇంటర్ విద్యార్థి బాలిక అయితే మాత్రం దారుణ హత్యకు గురైంది. అయితే హత్య జరిగిన తర్వాత మాత్రం మొదట ప్రియుడు లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా తర్వాత లోకేష్ పాత్రపై కూడా ఎలాంటి ఆధారం లభించకపోవడం, అక్కడ ఘటనా స్థలంలో లోకేష్ లేకపోవడంతో మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో హత్య కేసులో లోకేష్ ఎలాంటి ప్రయోగం చేశారు. అయితే ఆ తర్వాత మాత్రం ఇది ఎవరు చేశారు, ఎలా చేశారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. హత్య జరిగి దాదాపు ఇప్పటికీ 3 నెలలకు అవుతుంది. అయినప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మాత్రం పోలీసులు వివిధ కోణాల్లో విచారించినప్పటికీ కూడా కీలక ఆధారాల విషయంలో మాత్రం కాస్త పోలీసులకు లభించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడైతే హత్య జరిగిన ప్రాంతంతో కావచ్చు, పుత్తూరు కావచ్చు, అనుమనుకుత్తి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా పోలీసులు దాదాపుగా 10 సెల్ ఫోన్ డోర్లు సేకరించారు, ప్రతి కాల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అయినప్పటికీ కూడా ఈ కేసులో కీలక ఆధారాల విషయంలో మాత్రం పోలీసులు కాస్త వెనకబడారని చెప్పవచ్చు. ఎందుకంటే హత్య తర్వాత మాత్రం హత్య గల కారణాలపై మాత్రం విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఆధారాలు మాత్రం లభించకపోవడంతో పోలీసులు కొంత ఈ విచారణను మరో కోణంలో వివిధ రకాల విచారించినప్పటికీ కూడా కాస్త ముందడుగు లేదు. ఆ తర్వాత మాత్రం పోలీసులు బయట వాళ్ళ ప్రమేయం లేకపోవడం, లోకేష్ పాత్ర ప్రమేయం లేకపోవడంతో మాత్రం విచారణ మొత్తం కూడా కుటుంబ సభ్యులపై కొంత అనుమానాలు వ్యక్తమయ్యి సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను విచారించారు. సో ఈ కుటుంబ సభ్యులు విచారించే నేపథ్యంలో మాత్రం వారందరి మొత్తం అంత స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు చెప్పుతున్న అంశాల విషయంలో మాత్రం పోలీసులకు కాస్త స్పష్టత లేకపోవడంతో జమ్మూ కోర్టును ఆశ్రయించారు. ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులపై వీళ్ళకి కొంత అనుమానాలు ఉన్నాయి, వీళ్ళకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి, అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలి. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలతో వీళ్ళు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే కొంత కొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో విజయవాడకు తరలించారు. ఈ ముగ్గురికి కూడా నిన్నంతా కూడా వైద్య పరీక్షలు ఇచ్చారు. ఎందుకంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదంటే వీటిని పరిశీలించాలి. సో ఈ నేపథ్యంలో విజయవాడ ఆసుపత్రిలో వీరి ముగ్గురికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత ఇప్పటికైతే పోలీసులు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారు వీటన్నిటి కూడా మొత్తం క్రాస్ చెక్ చేస్తూ ఈ ముగ్గురికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నారు. ఈ రోజు నుంచి కూడా వీరు ముగ్గురిని కూడా ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల్లో విజయవాడ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో మాత్రం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక్కొక్కరికి ఒక్కో రోజు అంటే పూర్తి స్థాయిలో ఒక్కొక్కరికి 1 రోజుగా కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రతి అంశాన్ని కొండయ్య పాత్రపై కావచ్చు, సురేంద్ర పాత్రపై కావచ్చు, ఈ రోజు వాళ్ళు అక్కడ ఎక్కడున్నారు, ఏం చేశారనే అంశంపై మాత్రం పోలీసులు వాళ్ళు విచారిస్తారు. అంటే లైట్ డిటెక్టర్ ఖచ్చితంగా వాళ్ళ బాడీలో ఏదైతే చేంజెస్ ఉంటాయో పోలీసులో విచారణలో ఖచ్చితంగా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. హార్ట్ బీట్ కావచ్చు, వాళ్ళ బీపీ, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఈ అంశాలు కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ లో మాత్రం కాస్త పోలీసులు ఎవరైతే ఎఫ్ఎస్ఎల్ వైద్య నిపుణులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాటిని గుర్తిస్తారు. వాళ్ళు ఇది నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, పోలీసులు అడిగే ప్రశ్నకు వాళ్ళ నుంచి సమాధానం వచ్చే సమయంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంది, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, అంటే డెఫినెట్ గా ఒక అంశానికి చెప్పే అంశంలో మాత్రం ఖచ్చితంగా కాస్త అబద్ధం చెప్తే మాత్రం కాస్త హార్ట్ బీట్ వేరేగా ఉంటుంది, నిజం చెప్తే కొంత హార్ట్ బీట్ వేరేగా ఉంటుంది. అంటే వీటన్నిటి కూడా ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఖచ్చితంగా అయితే ఏదైతే పాలిగ్రాఫ్ టెస్ట్ ఉందో కేసు విచారణకు లేదంటే కోర్టుకు ప్రామాణిక కాకపోయినప్పటికీ కూడా ఈ అంశాలను వీళ్ళు బెరీజ్ వేసుకోవడానికి, క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఉపయోగపడుతుంది చెప్పవచ్చు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.